వెల్కమ్ టు అబి టీవీ. తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు పట్టు సాధిస్తుంది. తాజాగా జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు పూర్తిగా ఉత్తర తెలంగాణను కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 స్థానాలను కైవసం చేసుకుంటుంది. అటు కాంగ్రెస్ ఏమో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. వాస్తవంగా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిన బీజేపీ ఎంపీ ఎలక్షన్లో, అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక 5 నెలలకు జరిగిన ఎంపీ ఎలక్షన్లలో దాదాపు అధికార కాంగ్రెస్ పార్టీకి పోటీగా 8 ఎంపీ సీట్లను గెలిచి ఇక మేమే తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అని ఏదైతే ప్రకటించుకున్నదో దానికి అనుగుణంగానే రోజు రోజుకు ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే శాసన మండలిలో బీజేపీ అభ్యర్థి ఒకరే ఉన్నారు. ఇప్పుడు ఇక 2 ఎన్నికవడం జరిగింది, మొత్తం 3 అయ్యారు. అయితే చూస్తే మనం వాస్తవంగా కూడా కాంగ్రెస్ 3 స్థానాలలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. రేవంత్ రెడ్డి దగ్గరుండి ప్రచారం చేసినా కూడా గెలవలేకపోయిందంటే కాంగ్రెస్ పరిస్థితి ఏ స్థాయికి వస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. వాస్తవంగా కూడా ప్రత్యామ్నాయం మేము అని అటు బీఆర్ఎస్ చెప్తుంది, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేము, ప్రతిపక్షం మేము అనేది చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ ఓట్ల శాతం, సీట్ల శాతం ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ పుంజుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే మనకు క్లియర్ ఒకటే అర్థమవుతుంది, బీజేపీ ప్రతిపక్షంగా బలంగా అవుతుంది. ఏ ఎన్నికలు జరిగినా బీజేపీకే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబ్ నగర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి పోటీ పడ్డారు. అక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచిండు. సీఎం సొంత జిల్లా అయినటువంటి మామ్నార్లోనే ఎమ్మెల్సీ సీటు ఓడిపోయిండు. ఎంపీ ఎలక్షన్లో కూడా సొంత జిల్లాల మామ్నార్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తరఫున వంశీచంద్ర రెడ్డి ఎంపీగా నిలబడితే అక్కడ కూడా గెలిపించలేకపోయాడు. అంటే ఇదంతా ఒక రకంగా చూస్తుంటే రేవంత్ రెడ్డికి ఎక్కడనో ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వ్యతిరేక పాలన నడుస్తుందనే పరిస్థితి వ్యక్తమవుతుంది. మరి హైడ్రా వల్ల అనుకోవచ్చా, లేకపోతే రైతు బంధువు వల్ల అనుకోవచ్చా, లేకపోతే చాలా పథకాలు ఉచిత బస్సు అని పెట్టిండ్రు కానీ అవి మహిళలకు కూడా పెద్ద సంతృప్తిగా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ యొక్క ఓటమితో రేవంత్ రెడ్డికి వాళ్ళ పార్టీలోనే అసంతృప్తులు కానీ అసమ్మతి సెగ తలిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఒక్క రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత అన్ని ఎలక్షన్లో ఓడిపోతున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇక పార్టీలోనే చీలికలు, లేకపోతే పొమ్మన లేక పొగబెట్టే మాటలు కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మొన్ననే మనం చూసుకుంటే ఎమ్మెల్సీ తీర్మానం వలన సస్పెండ్ అయ్యాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిపై ఏకధాటిగా విమర్శలు చేసిండు. అసలు మామ్నాల్రా వంశీచంద్ర రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అని ఈ రకంగా, అంటే ఇతను బయటకు పోయిండు కాబట్టి మాట్లాడుతున్నాడు, కానీ లోపల ఉన్నోళ్ళు కూడా లోపల చర్చలు మొదలవుతాయి. ఏదేమైనా ఒక రెఫరెండంగా మారుతున్నాయి ఎన్నికలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు ఏం తీర్పిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ క్రమంగా ఉత్తరంగా ఓట్ల శాతం, సీట్ల శాతం పెంచుకుంటూ పోతుంది. ఇక బీఆర్ఎస్ ఏమో అసలు పోటీ చేయలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లో. మరి ఈ రకంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో, మొన్ననే మీనాక్షి నటరాజన్ కూడా వచ్చింది. మరి ఆమె ఏమన్నా చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. ఎందుకంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. ఈ స్థాయిలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లే ఉంటే మాత్రం ఘోర తప్పిదం, ఓట్ల శాతం, సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక రకంగా ప్రజల నుంచి, మేధావుల నుంచి, రాజకీయ మేధావుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పక్కా కాంగ్రెస్ ఘోరమైన చావు దెబ్బతింటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే హైడ్రా తెచ్చిండ్రో, హైడ్రా వల్ల ప్రతి ఒక్కరికి ఒక భయం పుట్టుకున్నది, ఎప్పుడు ఎక్కడ బుల్డోజర్ వస్తుందని. అందుకే రేవంత్ రెడ్డి పేదల వీధికి బుల్డోజర్ పంపకుండా పెద్దల వీధికి పంపింటే వేరే ఉంటుండే. హైడ్రా తెచ్చినప్పుడు ఒక నెల రోజులు మంచి పేరు ఉన్నది, తర్వాత చాలా ఘోరంగా దానిపై విమర్శలు వచ్చినాయి. మరి ఏదేమైనా రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే మారుతుంది. ఇక బీఆర్ఎస్ మెల్లిగా పక్కకు తప్పుతున్నట్లు, ప్రజలే తప్పిస్తున్నట్లు కనిపిస్తుంది. మొన్న ఏదైతే అమిత్ షా తమిళనాడులో మాట్లాడినట్టుగా మేము బీఆర్ఎస్ తోటి పొత్తు ఉండదు, మాకు లోపాయి ఒప్పందకరం లేదు, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే బొంద పెడతారని ఏదైతే చెప్పినరో అది నిజమే అనిపిస్తుంది వాస్తవంగా కూడా. చూడాలి మరి తెలంగాణలో అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తుంది. రేవంత్ రెడ్డి మరి ఇక ముందు నుంచైనా ఏమైనా పాలనలో మార్పు చేస్తాడా? మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వచ్చింది కాబట్టి మరి స్థానిక సంస్థలను జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏమైనా పరువు నిలబెట్టుకోగలుగుతారనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. ఈ ఒక్కటైతే నిజం, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం ఒక్క ఎన్నిక గెలవలేదు. సొంత జిల్లాలనే ఓడిపోయినారంటే రేవంత్ రెడ్డి యొక్క పాలన ఏ రకంగా ఉందో ప్రజలు కూడా తీర్పిస్తున్నారు. చూస్తూనే ఉండండి పొలిటికల్ న్యూస్ కోసం అబి టీవీ.